మొదటి క్రిస్మస్ ప్రసంగం లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. మొదటి క్రిస్మస్ ప్రసంగం ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఏమని చేశారు? 2వ అధ్యాయం 10-11. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. అది మొదటి క్రిస్మస్ ప్రసంగం. ఓకేనా? ఇంకొకటి చెప్తాను. మొదటి క్రిస్మస్ పాట మీరు నేను పాడినవి కాదు, అందాల తార మనవి కాదు. పశుశాలలో నీవు ఎంత దీనాతి దీనమో ఇయా ఏ పాట పాడేను ఇవా సందడే సందడే. మన ఈ మధ్య ఒక ఆయన ఎక్కిరిస్తూ ఉన్నాడు, నాకు పిచ్చ కోపం వచ్చింది. ఆయన పెద్ద దైవజనుడు, నాకు భలే కోపం వచ్చింది. బెత్లెహేములో సందడి ఆడుంది, సందడే సందడని పాడతారు, బుద్ధిహీనులు మూర్ఖులని మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న ఈ మధ్య డిబేట్ పెట్టిండిలే, జోగి జోగి రాసుకుంటే ఆ బూడిద మొహమోడు అన్నమాట. ఏమనుకుంటున్నారు మీరు? చాలా కోపం వచ్చింది. నువ్వు దైవజనుడు అయితే ఏదైనా మాట్లాడితే చెల్లుద్దా? బెత్లెహేములో సందడని ఎందుకు పాడుతున్నారు నువ్వు తెలుసుకో ఫస్ట్, ఎందుకు పాడుతున్నారో. బెత్లెహేములో సందడి ఆడుందనంటే, ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక బేబీ పుట్టిన వెంటనే సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? ఏ ప్లేసులో పుట్టినారనేది లెక్క కాదాడు. హాస్పిటల్లో పుట్టినరా, ఇంటికాడ పుట్టినరా, దారిలో వెళ్తూనే అంబులెన్స్లో డెలివర్ అయినరా, లేకపోతే ఇంటికాడనే డెలివర్ అయినరా, డజన్ మ్యాటర్. ఇంకొక మాట చెప్పాలంటే, కొంతమంది ఇదివరకు కాలంలో జాలాట్లోనే కానుపోయేటోళ్ళు. జాలాడ అంటే బాత్రూములలోనే. అవును, మీకు తెలియకపోతే నన్ను అడగండి, చెప్తా. నేను పాత తరానికి కొత్త తరానికి వారధిని. నాకు తెలుసు. మరి 5 పైసల బిల్లు ఎప్పుడన్నా మీరు వాడినరా? మీలో కొంతమంది మీ పిల్లలు వాడినరా? మీరు వాగుతూ ఉంటారు. నేను వాడిన 5 పైసల బిల్ల అనాలు వాడినా, నేను 20 పైసల బిల్లలు వాడినా. మీకు రాగులు అంటే తెలుసా? రాగులు తెచ్చిన ఎప్పుడన్నా పోయి 10 పైసలు తీసుకొని పోయి. కొర్రలు తెలుసా మీకు? ఆరికలు తెలుసా? ఏం తెలుసు మీకు? ఎక్కిరేయడం, విమర్శనం చేయడం తెలుసు. ఏంటమ్మని కరుగుతారే మీ అమ్మాలను? ఏం తెలుసు మీకు? ఒక బేబీ మన కడుపును జన్మించిందంటే అక్కడ ప్లేస్ అనేది డజన్ మ్యాటర్. సందడా కాదా, సంతోషమా కాదా? నీ పాసుగోల. ఆయన రక్షకుడు అనే విషయం పక్కన పెట్టా ముందు. అసలు బేబీ బయటికి వచ్చిన వెంటనే తల్లికి సంతోషమా కాదా? అప్పటిదాకా ఏడ్చిన ఆమె, అప్పటిదాకా కేకలేసిన ఆమె, అప్పటిదాకా ప్రసవ వేదన అనుభవించిన ఆమె బేబీ పుట్టంగానే సంతోషంగా ఉంటారా? ఉండరా? పాప మీకు ఎవరికి పిల్లలు లేకపోయి నాకొక్కడికే ఉండే. వీళ్ళందరూ ఇడిచిపెట్టి పోండాడు నా కాడంగా. హాస్టల్లోనే పెడతా. ఎంత సంతోషం. మా అక్క డెలివరీ అయ్యేటప్పుడు మా చిన్నక్క శ్రావణి హాస్పిటల్కి తీసుకుపోతే మేమందరం పోయినాం. మా అన్నోళ్ళు మేము అందరం పోయినాం. బయట మెట్ల మీద కూర్చొని ఉన్నాం. ఎప్పుడు డెలివరీ అవుతుందా ఎప్పుడు. మాకి తొందర ఎక్కువైంది. మా అక్క ఎప్పుడు డెలివరీ అవుతుందా, మా చిన్నక్క అంటే నాకు బోపిచ్చి మేమిద్దరమే తన్నుకునేటోళ్ళం. మా ఇద్దరిదే గోల ఇంట్లో. అందుకని ఎదురు చూస్తూ ఉంటుంటే బయటకు వచ్చి